ఈ సంవత్సరం కూడా ఇందాక చూస్తే ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ప్రముఖ యాంకర్ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో కొడాలి నాని బండెక్కి ఆ కేసులో ఆటల వాటిని పరిశీలించడానికో లేకపోతే వాటినన్నింటినీ సక్రమంగా నడపడానికో వెళ్తూ ఉన్నటువంటి చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది. గతంలో మేము చెప్పాం, జగన్మోహన్ రెడ్డి వాటిని అడ్డుకట్టేయలేకపోయాడు, మా మీద కేసులు పెట్టించాడు, కొడాలి నానిని ప్రోత్సహించాడు. మళ్ళా ఇప్పుడు కూడా చెబుతా ఉన్నాం, అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ సాంప్రదాయం మంచిది కాదు, ఈ కల్చర్ మంచిది కాదు. దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, అందరూ జీవితాల్లో చీకటి వస్తూ ఉంది, చాలామంది బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నా కూడా ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి పండగ రేపటి నుంచే స్టార్ట్ అవుతా ఉంది. నీకు ఏమాత్రం ఈ ప్రజల మీద గౌరవం ఉన్నా, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాను నేను ఒక ముఖ్యమంత్రి అనే భావన నీకున్నా, కనీసం పండగ కానుకలన్నా ఇవ్వు, ప్రజలు ఒక పూటన్నా సంతోషంగా ఉండేటట్టు చూడు. కనీసం అది చేత కాకపోతే క్యాసిలో అయినా ఆపుదల చేయి, ఆ కుటుంబాలన్నా కొంత రోడ్డు మీద పడకుండా ఉంటాయి, ఒక సంస్కృతి మనకి రాకుండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజమైనటువంటి సంక్రాంతిని జరుపుకోవటానికి ఇంకా కొద్ది కాలం వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీ త్వరలోనే అధికారంలోకి రాబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ ధరల నియంత్రణ విషయంలో కూడా చాలా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రైతుల ముఖాల్లో ఆనందం నింపటానికి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. పంట పొలాలు పచ్చని చేళ్లుగా మారి అవి బ్రహ్మాండంగా పంటనిచ్చేటట్టు చేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా చేయటానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా కష్టపడి ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంది. నిజమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి సంక్రాంతి రాబోయే కాలంలోనే వస్తుందని, ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ జోదగాళ్ళకి, ఈ క్యాసినో ఆడించేటువంటి వాళ్ళకి బ్రేక్ వేయాలని సందర్భంగా మేము ఆయనకి తెలియజేస్తా ఉన్నాం.